హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇంకా ఈవినింగ్ వెళ్ళామన్నమాట షాపింగ్కి. వేదాంశికి కొన్ని కావాలి, నాకు కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పేసి ఇంక అట్లా ఇంట్లో ఉండి కూడా బోర్ వచ్చేస్తుంది. అట్లా వెళ్ళేసి కొన్ని కావాల్సినవి అయితే షాపింగ్ చేద్దామని వెళ్ళాము. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. ఇంకా మాకు దగ్గరలోనే ఉందిలండి. ఇక్కడ అన్నీ కావాల్సినవన్నీ అయితే దొరుకుతాయి. ఇంక వెళ్ళాము. ఫస్ట్ ఏంటంటే వేదాంశికి సమ్మర్ వచ్చింది కదా, కొన్ని డైలీ వేర్ తీసుకుందామని వెళ్ళాను. కానీ ఇక్కడ అసలు ఏమీ బాగాలేవన్నమాట. సో అన్నీ చూశాను కానీ వేదాంశికి అయితే ఏం తీసుకోలేదు. నాకైతే స్లిప్పర్స్ అలాంటివి కావాలని చెప్పేసి ఇంక వెళ్ళామన్నమాట. మా వేదాంశి వెళ్ళి నుంచి ఒక జీన్స్ పట్టుకొని తిరుగుతూ ఉంది. అది బాగా నచ్చినట్లుంది, అది తీసుకోమని తీసుకొచ్చేసి బాస్కెట్లో వేస్తుంది అనమాట. నేను జీన్స్ అవన్నీ ఇంకా వేదాంశికి అయితే వేయట్లేదు. కొంచెం కంఫర్ట్గా ఉండేవే నేనైతే తీసుకుంటాను అనమాట. సాఫ్ట్గా కంఫర్ట్గా ఉండేవి తీసుకుంటాను. ఇలాంటివి ఇప్పుడే అంటే పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు ఆ స్వెట్టింగ్కి కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా, అందుకని చెప్పేసి నేను అలాంటివి అయితే తీసుకోను. ఇంకా వెళ్ళి ఇట్లా కాటన్ ఇవేమన్నా కాటన్ కొంచెం ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా, మంచి ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయేమో అని చూసాను. కానీ అలాంటివి నాకు మ్యాక్స్లో అయితే దొరకలేదు. ఇంకా టైం కూడా తక్కువే ఉందన్నమాట. ఈవినింగ్ అట్లా వెళ్ళాము. చూద్దాంలే నెక్స్ట్ ఇంకేమన్నా వచ్చినప్పుడు అట్లా. ఇప్పుడైతే ఇంకేం లేవన్నమాట వేదాంశికి. నాకైతే స్లిప్పర్స్ అండి, ఎన్ని తీసుకున్నా కూడా అవైతే తెగిపోతూనే ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి డైలీ వేర్కి స్లిప్పర్స్ అయితే తీసుకుందాం అని చూస్తున్నాను. ఇక్కడ టీషర్ట్స్ అండి ఆఫర్ పెట్టారు. కాకపోతే చిన్నపిల్లల సైజు ఉన్నాయి, పెద్ద సైజు కూడా ఉన్నాయి, ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి. 150 రూపీస్ అట్లానే. కాకపోతే అన్నీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అట్లా వచ్చున్నాయన్నమాట. ఇంకా అందుకే తీసుకోలేదు, చూస్తున్నాను. కానీ ఇంకేంటంటే ఈ షాపింగ్కి అంటే పెద్ద హెవీ షాపింగ్ ఏం లేదులండి. ఇంకా సండే అని చెప్పేసి ఇంట్లో ఉండి కూడా చాలా బోర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా అట్లా వెళ్దామని చెప్పేసి వచ్చాను. నాకు స్లిప్పర్స్ అవి కావాలి. వేదాంశికి సమ్మర్ వేర్ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాను. కానీ వేదాంశికి అయితే ఏం లేదు. సో ఇంకా ఇక్కడ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను అనమాట. ఇవన్నీ చూడండి, చిన్నపిల్లల సైజ్ అయితే వేదాంశి సైజ్ అయితే ఉందేమో అని చూస్తున్నాను. ఆ డ్రెస్ అయితే చాలా బాగుంది. కాకపోతే దానిలో పెద్దవాళ్ళకు ఉందన్నమాట. 7-8 ఇయర్స్ బేబీస్కి అలా ఉన్నాయి. అంతకంటే తక్కువ సైజ్ అయితే ఏం లేదు. చూడండి, నెక్స్ట్ అయితే నేను స్లిప్పర్స్ అవి తీసుకుంటున్నాను. డైలీ వేర్కి అనమాట, రోజు ఇట్లా బయటికి వెళ్ళడానికి అలాగా. ఇంకా అందుకని అవి అంతేంటంటే పెద్ద కాస్ట్ కూడా కాదులేండి, ఒక 300 అలానే తీసుకుంటున్నాను అనమాట. డైలీ వేర్ స్లిప్పర్స్. మా వేదాంశికి అయితే ఒక షూ నచ్చిందంట, షూ తీసుకుంటూనే ఉంది. నేనేం తీసుకోలేదులేండి, షూ ఆల్రెడీ తనకి మంచివే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ యాక్సెసరీ. వేదాంశి కోసం అయితే ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ అవి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడడానికి భలే ఉన్నాయి కదా, కలర్ఫుల్గా అట్లా. ఇంకా అందుకని చెప్పేసి బాగున్నాయని వేదాంశి కోసం అయితే 2 pairs అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకుంటూ ఉంటాను, మా వేదాంశి పడేస్తూనే ఉంటుందన్నమాట. మాకిద్దరికి ఇది కామన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా హెయిర్కి సంబంధించినవి ఏవైనా డిఫరెంట్ మోడల్స్ కానీ ఉంటే నేను కంపల్సరీ అవైతే పర్చేస్ చేస్తూనే ఉంటాను. అవి ఏంటంటే ఆన్లైన్లో చూస్తుంటాను, బయట ఎక్కడ హెయిర్కి సంబంధించి మంచి డిజైన్స్ ఉంటే నేను వెంటనే తీసేసుకుంటాను అనమాట. ఇంకా అన్నీ తీసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే షాపింగ్ మాల్లో తిరిగామన్నమాట. మా వారు వేదాంశి ఇద్దరైతే బర్గర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. కానీ నేనైతే తిననివ్వలేదు వాళ్ళని. ఇంకా కొంచెం సేపు అట్లా వెళ్ళేసి వచ్చేసామన్నమాట. మా వేదాంశి ఐస్ క్రీమ్ కావాలని ఒకటే గోల్ చేస్తుంది, అయినా తినిపించట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మా అపార్ట్మెంట్లో హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. ఫస్ట్ అయితే ముందు రోజు ఇలా వాటర్ చల్లి ముగ్గు అవన్నీ పెట్టేసి ఇలా అయితే డెకరేట్ చేశారనమాట. హోలీ ముందు రోజు నైట్ అనమాట ఈ సెలబ్రేషన్స్ అన్నీ. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటిని దహనం చేసేసి దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇది మన మరాఠీ వాళ్ళ సెలబ్రేషన్స్ అనమాట. ఇవి మా అపార్ట్మెంట్లో కింద వీళ్ళందరూ ఈ సైడ్ వాళ్ళేనమాట. మన సైడ్ అయితే కలర్స్ చల్లుకోవడము అలాంటివే కదా మనకి తెలిసినవి. ఇవైతే ఇప్పుడు నైట్ టైం ఇది ఇట్లా చేస్తారంట. మార్నింగ్ టైం ఏంటంటే వాళ్ళేవో సంథింగ్ వాళ్ళ లాంగ్వేజ్లో ఏవో పాటలు మంత్రాలు ఏవేవో చెప్తున్నారు. అవైతే మనకేమీ తెలియవు అనమాట, అర్థం కూడా కావు. ఇంకేంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రోజు మార్నింగ్
రంగులు చల్లుకోవడము అవన్నీ అన్నమాట. మార్నింగ్ పూజ అవన్నీ చేసుకుంటారంట. పూజ అయిపోయిన తర్వాత రంగులు అవి చల్లుకున్న తర్వాత నాన్ వెజ్ అయితే తీసుకొచ్చుకొని ఇట్లా తింటారంట. ఈ సైడ్ అయితే హోలీ అయితే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకుంటారు. ఇంక అంతేనండి ఈరోజు వీడియో. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.